ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య రంగం గురించి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి విడదల రజనీ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అసలుకి ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవలను పట్టించుకోవట్లేదని చెప్పేసి మొత్తం కూటమి ప్రభుత్వం బకాయిలు ఉంచిందని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి మొత్తానికి విడదల రజనీ గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, విడదల రజనీ గారు మాజీ హెల్త్ మినిస్టర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ప్రస్తుతం ఆవిడ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించినటువంటి బకాయిలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి బకాయిలు ఉన్నాయి, వాటిని ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించట్లేదు అని చెప్పేసి వైద్య ఆరోగ్య రంగాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. విడదల రజనీ గారు ఏమంటారు ఆవిడ మాటలకి? వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి కూడా 2650 కోట్ల రూపాయల బకాయిలు ఆరోగ్యశ్రీ అనేవాళ్ళు అప్పుడు కూడా బకాయిలు ఉన్నాయి. ఓకే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి అప్పుడు కూడా చాలాసార్లు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ వీళ్ళకి అల్టిమేటం కూడా ఇచ్చినాయి, అనేక సందర్భాల్లో ఇచ్చినాయి. వైద్య సేవలు కూడా ఆపితే మళ్ళీ బతిమాలి కొంత 250 కోట్లు అట్లా రిలీజ్ చేసుకుంటా బతిమాలి చేయించుకున్నారు. ఓకే, అంతేగాని ఇవాళ కొత్తగా అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైద్య పరికరాలు తర్వాత మందులు సరఫరాలు చేసిన జాతీయ స్థాయి సంస్థల చెల్లింపులు కూడా బకాయిలు పడి వాళ్ళు చాలా అవస్థలు పడ్డారు. ఆ తర్వాత వాళ్ళ సంఘం ఉంటుంది కదా, అఖిల భారత వైద్య పరికరాలు మందుల అసోసియేషను, వాళ్ళ సభ్యులందరికీ లెటర్లు రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు ఎటువంటి వైద్య పరికరాలు లేకపోతే మందులు సప్లై చేయొద్దు, చేస్తే మీకు బిల్లులు రావు, దాని మూలన ఇప్పటికే సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సందర్భంలో అసోసియేషన్ బాధ్యత వహించజాలదు, అందువల్ల మిమ్మల్ని మేము హెచ్చరించడం అయింది ముందుగానే. ఓకే అని అది ఒకటి అయిపోయిందా. తర్వాత పోలీస్ శాఖకి సప్లై చేసిన వెహికల్స్కి కూడా వాళ్ళు బిల్స్ ఇవ్వకపోతే కూడా వాళ్ళు కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, పోలీస్ కంపెనీలన్నీ. అట్లా అనేక పరపతిని జాతీయ స్థాయిలో దెబ్బ కొట్టుకున్న పరిస్థితి మనమే చూసాం. ఎప్పటికప్పుడు వాళ్ళని టాక్స్కి పిలిపించడం, నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధుల్ని ఎంతో కొంత రిలీజ్ చేయటం, మళ్ళీ మేము చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు ఇంకంటే ఏంటంటే ఎన్టీఆర్ ఆరోగ్య సేవల విస్తృతిని పెంచారు, జబ్బుల్ని చాలా స్థాయికి. ఇప్పుడు దాదాపు 3000 పైన వివిధ వ్యాధులకు సంబంధించి కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవల పరిధిలోకి వచ్చినాయి. దాని మూలన సహజంగా ఎక్కువ బిల్లులు నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి జనరేట్ అవుతాయి ప్రభుత్వానికి కట్టమని. ఇప్పుడు దానికి 250 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఒక 650 కోట్ల రూపాయలు అప్లోడ్ చేశారని కూడా సత్యకుమార్ యాదవ్ గారు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా చెప్పారు. మీరేం ఆపొద్దు, ఆల్రెడీ మళ్ళీ ఇంకొక 650 కోట్లు కూడా మేము అప్లోడ్ చేసి ఉన్నాయి, ఎనీ మూమెంట్ మీకు బిల్స్ పేమెంట్ జరుగుతుంది అని. ఇప్పుడు లోటు బడ్జెట్లో వచ్చిన కూటమి ప్రభుత్వం మేము అన్నీ పూర్తిగా సప్లై కట్టేస్తున్నామని వాళ్ళు చెప్పట్లేదు కదా. వీలున్నంత వరకు అన్నిటినీ ఇటు సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు, అటు అభివృద్ధిని చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత విద్యా వైద్య రంగాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తితో నడిపిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు ప్రధానమైనటువంటి, పిల్లలకు విద్య అంత ముఖ్యం, ప్రజలకు వైద్యం అంత ముఖ్యం. కాబట్టి వీలున్నంత వరకు నిధుల్ని ఆ రంగానికి ఇస్తూ నడిపించుకుంటూ వస్తున్నారు. అలాంటప్పుడు ఈమె తనకు హయాంలో ఏమీ లేదు, మేము ఎప్పటికప్పుడు పే చేసామని చెప్పడం అనేది అనేక సార్లు, ఒకసారి కాదు కనీసం 6 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ నెట్వర్క్ ఆసుపత్రులకు మధ్యలో ఇది పెరిగింది. ఓకే, గ్యాప్ పెరిగింది. తర్వాత వాళ్ళు ఒత్తిడి పెంచారు, ఆపారు కూడాను. ఆపితే మళ్ళీ బతిమాలి మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చారు. దిగిపోయే ముందు కూడా జరిగింది ఆ పరిస్థితి. ఆ ప్రభుత్వం దిగిపోయే 10-15 రోజుల ముందర కూడా జరిగితే కూడా సర్దుబాటు చేశారు, తాత్కాలిక సర్దుబాటు. అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆసుపత్రుల వాళ్ళు ఈ రెగ్యులేటరీ మీటింగ్ కూడా పెట్టండి, గ్రీవెన్సెస్ మీటింగు. అంటే నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే ఈ ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్తే పరిష్కరించడానికి వీలవుతుంది, అది ఒక నిర్ణీత సమయంలో పెట్టమని అడిగారు. అంటే ప్రభుత్వం తరపున ఇబ్బందులు ఏంటి, నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందించేటప్పుడు వస్తున్న ఇబ్బందులు ఏంటి అనేది
అట్లా అదొకటి అడిగారు వాళ్ళు. తర్వాత ప్రతి నెల 800 కోట్ల రూపాయలు ఇచ్చారాగా ఒక 2-3 నెలలు కనుక ఇస్తే మా బకాయిలు తీరిపోతాయి అనే ఉద్దేశం మీద వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వం కూడా మ్యాక్సిమం ఎఫర్ట్ చేస్తుంది. తర్వాత ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేకమైనటువంటి ఇది ఏంటంటే ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవటం కోసం ఓ రకంగా వాళ్ళ శక్తికి మించి కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అదే 1000 రూపాయల పెన్షన్ పెంచిన దానికి ఆయన 5 ఏళ్ళు పట్టింది. 1000 రూపాయలు 250 పెంచుకుంటూ వచ్చాడు, 1 సంవత్సరం ఎగ్గొట్టేసాడు. అట్లాంటిది మరి వీళ్ళు 1000 రూపాయలు పెంచింది కాకుండా అంతకుముందు ఎప్పుడైతే హామీ ఇచ్చారో ఆ 2 నెలల బకాయిలతో సహా ఇచ్చుకుంటూ వచ్చేసారు. తర్వాత స్త్రీ శక్తి బస్సులు ఇచ్చేశారు, తర్వాత ఫ్రీ గ్యాస్ ఇచ్చేశారు, రైతులకు సంబంధించిన ఇస్తున్నారు, తర్వాత తల్లికి వందనం ఇట్లా డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకి అసలు వాళ్ళు 10,000 కూడా ఇస్తానికి కష్టపడింది, వీళ్ళు 15,000 ఇచ్చారు. తర్వాత ఎక్కువ మందికి కూడా ఇచ్చారు. అట్లా ఏ వర్గానికైనా కూడా. తర్వాత మత్స్యకారులకు కూడా 20,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. అంతకుముందు 10,000 హాలిడే డిక్లేర్ చేస్తారు కదా చేపల నిషేధం. అట్లా ప్రతి వర్గాన్ని కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో చూసుకుంటూ వెళ్తుంది. విడుదల రజనీ గారికి తెలియదని కాదు, కాకపోతే ఆమె ప్రతిపక్షంలో ఉంది కాబట్టి విమర్శించాలి. తన ఉనికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. మొన్న కూడా పాపం ఆమె అక్కడ వ్యాన్ వెనకాల పరిగెత్తుంది, కారు వెనకాల వైజాగ్ దగ్గర. ఆమె ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పట్టించుకోడు, కారు టైర్ కింద పడ్డ శంగైనే చూడాలి ఆయన. ఇక విడుదల రజనీ వీళ్ళందరినీ ఎక్కించుకెళ్తాడా? ఒకసారి విజయసాయి రెడ్డి గారు కూడా వైజాగ్ వెళ్తుంటే కారు ఎక్కితే కూడా దిగమన్నాడు. ఆయన నిర్మోహమాటంగా ఉంటాడు, ఆయన ఎవరిని సహించడు. తన కారులో ఎక్కటం కానీ, తన ఇంటికి ఎవరు పడితే వాళ్ళు ఏ టైంలో ఆ టైంలో రావటానికి కనుక ఆయనకి ఇష్టం ఉండదు. ప్యాలెస్లోకి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అన్నామని ఓన్లీ క్వార్టర్కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే అనుమతిస్తారు ఏదో ఒక టైంలోనన్నా. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. దొరికితే దొరుకుతుంది, దొరకపోతే. ఓకే, అదే భాగ్యలక్ష్మి లాటరీ లాంటిది, అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఆయన ఇంట్లో కలవటానికి ఇష్టపడ్డాడు, ప్రైవసీగా ఉంటాడు ఎక్కువ అట్లా అనమాట. ఇప్పుడు ఈమెమో ఎన్టీఆర్ సేవల గురించి మాట్లాడుతుంది. మరి విస్తృతపరిచినప్పుడు ఆసుపత్రి నుంచి వచ్చే బిల్లులు పెరుగుతాయి. తర్వాత ఒక పక్కనేమో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతున్నాయి, రోడ్లన్నీ బాగు చేశారు. తర్వాత వివిధ వర్గాల సంక్షేమం వాళ్ళు ఇచ్చిన దానికన్నా కూడా బెటర్ సంక్షేమం ఇస్తున్నారు. స్త్రీ శక్తి కూడా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలు ఇట్లా బస్సుని ఉపయోగించుకున్నందుకు ఆయన కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అంతేగాని మా మీద ఆర్థిక భారం పడిందన్న బాధ కూడా లేదు. కనీసం మేము మహిళలకు ఇచ్చినందుకు మేము ఆ మాట నిలబెట్టుకున్నాము, వాళ్ళు కూడా ఆ మేరకు ఆర్థికంగా వెసులుబాటు పొందగలగటమే మాకు సంతోషంగా ఉంది అని ఆయన కూడా చెప్తున్నాడు అన్నమాట. అంతేగాని మేము తప్పని పరిస్థితుల్లో ఇచ్చాము, లేకపోతే ఇది మాకు గుదిబండగా మారింది. ఆయన సంపద సృష్టించడం ద్వారా ఇట్లాంటి వీటిని కూడా సంక్షేమ పథకాలను కూడా పెంచుకుంటూ కూడా వెళ్తున్నాడు. నిజానికి గతంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కంప్లీట్గా ఖాళీ చేసి ఇచ్చాడు కోశాగారం. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తను ఎట్లాగో నేను ఓడిపోతున్నాను, వచ్చిన గవర్నమెంట్ జీతాలు కూడా ఇవ్వలేదని కూడా ఇవ్వలేరు అని కూడా చెప్పాడు ఆయన. ముందే చెప్పాడు. తర్వాత మీకు పెన్షన్లు రావు, ఏమి రావు, ఇక ఆ ప్రభుత్వం దివాళా ప్రభుత్వంగా మిగిలిపోద్దని. కానీ ఆయన అనుకున్న దానికి అన్ని భిన్నంగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరగటంతో ఇప్పుడు వెళ్ళి ఈ పీపీపీ వైద్య విధానం మీద ఏదో ఒకటి ప్రజల్లో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నాడు. నిజానికి ఆయనే 16 మెడికల్ హబ్స్ పెడతాను, నేను ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రండి పెట్టుబడిదారులు, లేకపోతే పారిశ్రామికవేత్తలు, లేకపోతే విద్యా సంస్థలు, ఇవన్నీ తర్వాత ఇవి స్వచ్ఛంద సంస్థలు కానీ రండి, వ్యాపార భాగస్వామ్యంగా మీరు జారండి, కనీసం 100 కోట్లు మీరు పెట్టగలిగి ఉండాలి ముందుగాను, తర్వాత మీకు బ్యాంకింగ్ పరపతి ఉండాలి, పెడితే కనుక మీకు ఆ పరపతి ఉంటే కనుక మేము ప్రైవేటైజేషన్ ఇస్తానని కూడా ఆయనే చెప్పాడు. అది హాస్పిటల్లో అన్నీ కూడా సమీకృతంగా ఉంటుందని. మరి ఇప్పుడు అదే విధానాన్ని ఈ ప్రభుత్వం వాళ్ళు విఫలమై వెళ్ళారు. 10% కూడా ఎక్కడ కూడా పనులు కూడా చేయకుండా. ఇప్పుడు నిన్న మీరు చూశారు కదా, నర్సీపట్నంలోను తర్వాత మచిలీపట్నంలో పేర్ని నాని, ఇప్పుడు విడుదల రజనీ కూడా తన వంతుగా పాత్ర మొదలుపెట్టింది. వాళ్ళ టైంలో జరిగింది మర్చిపోయారు. అది ఎప్పుడైనా మనం అధికారంలో ఉంటే ఒక రకం, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకం. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.